ఫ్రెండ్స్ మనం ముందుగా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఒకే డివైస్లో టెలిగ్రామ్ అకౌంట్స్ని 3 అకౌంట్స్ని ఎలా యూస్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో ఫ్రెండ్స్ దానికోసం నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేశాను. ఒక అకౌంట్ని యూస్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా నేను యాప్స్ లిస్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ యాప్స్ లిస్ట్ పై డబుల్ ట్యాప్ చేశాను. అలాగే టెలిగ్రామ్ పై డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ టెలిగ్రామ్ పై డబుల్ ట్యాప్ చేశాను. అలాగే ఇక్కడ మనకి టాప్ లెఫ్ట్ కార్నర్లో చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ నావిగేషన్ మెన్యూ అని ఉంది. ఈ ఓపెన్ నావిగేషన్ మెన్యూ 3 డాట్స్గా కనబడుతుంది. సో కాబట్టి దీనిపైన డబుల్ ట్యాప్ చేయాలి. సో ఇక్కడ దీనిపైన డబుల్ ట్యాప్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఏదైతే అకౌంట్తో లాగిన్ అయి ఉంటామో ఆ అకౌంట్ పేరు చూపిస్తుంది. సో ఇక్కడ ప్రసాద్ పామర్తి +9160749143 అంటే +91 ఇండియా కంట్రీ కోడ్. సో కాబట్టి ఇక్కడ డబుల్ ట్యాప్ చేయాలి. హైడ్ అకౌంట్స్ అని వచ్చింది కదా, ప్రసాద్ పామర్తి 3 of 14 అని ఉంది. అలాగే రైట్కి స్వైప్ చేద్దాం. యాడ్ అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడ డబుల్ ట్యాప్ చేయాలి. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసిన తర్వాత మనం మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. దానికంటే ముందుగా ఇక్కడ 2 ఎడిట్ బాక్సెస్ ఉంటాయి, అది గమనించాలి. ప్లస్ అని ఉండి 91 ఇండియా కంట్రీ కోడ్ ఉంది. ఇక్కడ ఎడిట్ బాక్స్. సో ఇక్కడ సెకండ్ డైల్కి ఏదైతే ఎడిట్ బాక్స్ ఉందో దానిపైన మనం ఎంటర్ ఇచ్చిన డబుల్ ట్యాప్ చేసినట్లయితే మనకి ఇక్కడ నెంబర్ డయల్ చేయడానికి డయల్ బోర్డ్ చూపిస్తుంది. సో ఇక్కడ మనకు ఆ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మనకి ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఇచ్చేయచ్చు. ఇక్కడ డన్ ఇచ్చేస్తే మనకి ఓటీపీ అడుగుతుంది నెంబర్ ఇచ్చిన తర్వాత. సో ఇక్కడ ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసినట్లయితే మనం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. మనకి తర్వాత అకౌంట్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. సో ఇక్కడ మనం ముందుగా అయితే నెంబర్ ఇవ్వడం కోసం నేను ఈ స్క్రీన్ని హైడ్ చేస్తాను. ఎందుకనంటే ఒకసారి నేను వీడియోని అయితే ఎండ్ చేసి మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను. ఏది నెంబర్ ఇచ్చేస్తాను, అలాగే ఓటీపీ కూడా ఇచ్చేసి వీడియోని స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్ నేనైతే టోటల్గా నెంబర్ ఇచ్చాను. నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ ఇచ్చాను. 5 డిజిట్ వచ్చింది, 5 నెంబర్స్. సో ఓటీపీ ఇవ్వగానే మనకి టెలిగ్రామ్లోకి అయితే ఎంటర్ అయిపోయింది. ఎందుకనంటే నేను ఇంతకుముందు అకౌంట్ క్రియేట్ చేసి ఉన్నాను కాబట్టి. మీకైతే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. ఆ ప్రొఫైల్ ఒకవేళ నేమ్ అడిగినట్లయితే ప్రొఫైల్ నేమ్ కూడా ఇచ్చేయాలి మీరు. ఫస్ట్ టైం మీరు ఇన్స్టాల్ చేసి అకౌంట్ని క్రియేట్ చేస్తే వేరే నెంబర్తో. సో ప్రొఫైల్ నేమ్ ఇంతకుముందు నేను ప్రసాద్ పామర్తి అని వేరే నెంబర్కి ఇచ్చాను కదా, అదేవిధంగా మీరు ఏ పేరు కావాలని అనుకుంటున్నారో ప్రొఫైల్ నేమ్ అని అడిగినప్పుడు ఆ నేమ్ ఇచ్చేసి మీరు నెక్స్ట్ ఇచ్చేస్తే ఈ విధంగా టెలిగ్రామ్లోకి ఎంటర్ అయిపోతారు. సో నెక్స్ట్ వన్ కూడా మనం జస్ట్ ఓపెన్ నావిగేషన్ మెన్యూ బటన్ పై ట్యాప్ చేసి ప్రసాద్ పామర్తి అని ఉంది కదా, ఇక్కడ ప్రసాద్ పామర్తి అని 2 అకౌంట్స్ చూపిస్తుంది. సో కింద అకౌంట్ ఇప్పుడు నేను క్రియేట్ చేసింది, పైన అకౌంట్ వచ్చేసి నేను ఇంతకుముందు నాది ఎప్పుడే యూస్ చేసే నెంబర్ ఏదైతే ఉంటుందో అదే నెంబరు. అలాగే మరొకసారి రైట్కి స్వైప్ చేస్తే యాడ్ అకౌంట్ అని ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్గా ఇదే విధంగా మళ్ళీ ఇంకో నెంబర్ని యాడ్ చేసుకోవడానికి. సో కాబట్టి నాకు ఫస్ట్ అకౌంట్ ఏదైతే ఉందో అదే కావాలి కాబట్టి ఆ అకౌంటే నేను తీసుకున్నాను. సో కాబట్టి ఈ విధంగా మనం అకౌంట్లు కూడా స్విచ్ అవుతూ యూస్ చేసుకోవచ్చు అనమాట. మనం ఈ టెలిగ్రామ్లో 3 అకౌంట్స్ని ఒకే డివైస్లో యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.